ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. బైక్ రైడింగ్ చూసేద్దాం. 40,635 పక్కన 5 ఉంది. టైం కూడా చూపించేస్తాం. 5:46. ఓకే, జూన్ 11th. వెరీ వండర్ఫుల్ గుడ్ ఈవినింగ్. అండ్ ఫోకస్ అవుతుందా? రైట్. మనము గట్కేసర్లో వీడియో తీద్దామని ఇంట్లో నుంచి అయితే బయలుదేరడం జరిగింది. లైట్ ఫెయిల్ అయిపోతుందేమో అని అనిపిస్తుంది. సరే, ఇట్స్ ఓకే. ఇక రకరకాల పనుల వల్ల ఈ మధ్యలో కొంచెం వీడియోలు తక్కువైనాయి. వారం నుండి మళ్ళీ కొంచెం పికప్ అవుతున్నాం. కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అనే కాన్సెప్ట్కి, ది జర్నీ అనే ఒక కాన్సెప్ట్ పెట్టి వీడియోలు తీస్తున్నాను అనమాట. మామూలుగా అయితే బేసికల్గా మనం చేసే కాన్సెప్ట్ అంతా వచ్చేసి హైదరాబాద్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఫ్లైఓవర్స్, అండర్ పాస్లు అండ్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్లు అండ్ డ్రైనేజ్ పైప్ లైన్ వర్కులు ఇవన్నీ తీస్తుంటాం. చాలాసార్లు ఈ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ వీడియోలు తీస్తున్నా మనకు రీచ్ సరిగ్గా రాకపోవడం బట్టి వాటిని ఆపేయడం జరిగింది. బట్ మళ్ళీ రీస్టార్ట్ చేసిన, ఎందుకంటే ద జర్నీ అది కూడా ఇంపార్టెంట్. మోటో వ్లాగింగ్ చేయాలని ఎన్నో ఏళ్ళ నుంచి కళ, కోరిక, అది నెరవేర్చుకున్నాం, చేస్తున్నాం. ఇక బస్సు పోతుంది, మనం పోవాలి. ఇక్కడ యూటర్న్ ఇక్కడ ఉంది, అటు సైడ్ వెళ్ళిపోతే కొర్రెంల సైడ్ వెళ్ళిపోతాం. ఇప్పుడే ఒక వీడియో షూట్ చేసి అది ఎండ్ చేసి, ఎక్కడైతే ఎండ్ చేసినా అక్కడ నుంచి స్టార్ట్ చేసిన. నారాపల్లిలో రోడ్లు వేస్తున్నారు, ఐ మీన్ మేడిపల్లి దగ్గర రోడ్ వేస్తున్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి 147వ పిల్లర్ దగ్గర వర్క్ ఏం జరుగుతుంది, సిపిఆర్కి సంబంధించిన వర్క్ ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిన. ఒకవేళ చూడకపోయి ఉంటే ఇప్పుడే ఒకసారి టైం ఉంటే వీడియో అయిపోయినాక అక్కడికి వెళ్ళి కూడా వీడియో షూట్ చేయండి. ఇలా నేషనల్ హైవే 163 పైన మొత్తం డివైడర్ పెట్టేసి దానికి ఐరన్ ఫ్రేమ్లు అయితే పెట్టినారు. ఎవరు పడితే వాళ్ళ మధ్యలో దాటకుండా ఓన్లీ యూటర్న్స్ ఉన్న కాడనే దాటేటట్టుగా మంచి అలవాటే. ఇవాడు చిన్న గ్యాప్ ఇచ్చినారు, మరి దాటడం కొరక దేనికి? అమ్మమ్మ గారి ఇల్లు అంట. ఓకే, నా కొడుకు ఇప్పుడు అమ్మమ్మ గారి ఇంట్లోనే ఉన్నాడు. అంటే ఈ అమ్మమ్మ గారి ఇంట్లో కాదు, వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో ఉన్నాడు. ఇంక ఇది ఓపెన్ కాలేదా, అయ్యిందా ఏమో. సురుచి అట. యాక్చువల్లీ అన్నోజిగూడలో కూడా వర్క్ జరుగుతుంది. చాలా రోజుల నుంచి ఒక బ్రో అంటున్నా, అన్న అన్నోజిగూడలో వర్క్ జరుగుతుంది, వీడియో చేయండి అని. సో అన్నోజిగూడలో కూడా ఆ వర్క్ వీడియో షూట్ చేయడానికి వెళ్తున్నాం. ఇది కంటిన్యూస్గా అన్నోజిగూడ దాకా ఉంటుందా, మధ్యలో ఎక్కడన్నా వీడియో ఆపుతా నాకు తెలియదు. ఇప్పుడైతే ముందుకు వెళ్తున్నాం. నేషనల్ హైవే 163 పైన ట్రావెల్ చేస్తున్నాం. లోపలికి వెళ్ళిపోతే మొత్తం పోచారం సైడ్ వెళ్ళిపోవచ్చు. అండ్ ఇటు సైడ్ వెళ్తే అనురాగ్ యూనివర్సిటీ అయినా, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. బోర్డు ఉండేది ఇంతమందికి, ఇప్పుడు లేదు. ఈ లోపలికి వెళ్తే యూనివర్సిటీ ఉంటుంది, అనురాగ్ యూనివర్సిటీ. అండ్ ముందుకు వెళ్ళిపోదాం. (280X) ఉప్పల్ ఎక్స్ రోడ్ 2 గట్కేసర్. ఎస్, అనురాగ్ యూనివర్సిటీ. దానికి సంబంధించిన బోర్డులు ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. అండ్ ఇక్కడ ఒక బోర్డు పెట్టుకురు వాళ్ళు, యూటర్న్ తీసుకోండి అనురాగ్ యూనివర్సిటీకి వెళ్ళాలంటే అని, వే టు యువర్ టుమారో అంట. చాలా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇక రైట్ సైడ్లో. బాయ్ మొత్తం అన్న విజయ్ దేవరకొండ అన్న, నేను అది బ్రాండ్ అంబాసిడర్. ఓకే, ఎట్లుంటుంది అనురాగ్ యూనివర్సిటీలో స్టడీస్?
ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఒకవేళ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇప్పుడు చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అప్కమింగ్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మీ రివ్యూని బట్టి జాయిన్ అవ్వాలా వద్దా అనేది డిసైడ్ అవుతారు. హెచ్పి పెట్రోల్ బంక్ ముందుకు వెళ్ళిపోతే అదంతా లెఫ్ట్ సైడ్ అంతా పోచారం అండ్ మన సింగపూర్ టౌన్షిప్ అంటుంటాం కదా, చిన్న ఉన్నప్పటి నుంచి మేము అదే పేరుతో తిరిగేది. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే సింగపూర్ టౌన్షిప్ వస్తుంది. అక్కడ ఫ్లైఓవర్ మీకని వెళ్దామా, కింద నుంచి వెళ్దామా, నెక్స్ట్ అంతా అన్నోజ్ కూడా. అండ్ ఏ రూట్లో మీకు ఏమైనా మెమరీస్ ఉన్నాయా? మెమరీస్ ఉంటే వీలైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఆ మెమరీస్ని రీకలెక్ట్ చేసుకునే ప్రయత్నం చెయ్యండి. హ్యాపీగా ఫీల్ అవ్వండి. నాకైతే బోలెడాన్ని మెమరీస్ ఉన్నాయి. నేను పుట్టింది జనగాం, మా నాయన వాళ్ళ ఊరు వచ్చేసి జనగాం దగ్గర సీతారాంపురం కడవండి. ఇక ఊరికి పోవాలన్నా ఇదే దారి, మనం బీటెక్ చదువుకుంది కూడా బీబీనార్ దగ్గర ఇదే దారి. సో లాట్ ఆఫ్ మెమరీస్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ నాతోటి నా ఒంటరి ప్రయాణం, చాలా మెమరీస్ ఉన్నాయి ఈ రూట్లో. ఇదిగోండి స్ట్రీట్ వెళ్ళిపోతే భువనగిరి, యాదగిరిగుట్ట, వరంగల్ ఫ్లైఓవర్ అండ్ కింద నుంచి వెళ్ళిపోయినాం అనుకోండి, మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే ఆ సింగపూర్ టౌన్షిప్, పోచారం అదంతా. బట్ నౌ ఐఎమ్ నాట్ చూసింగ్ ద లెఫ్ట్ సైడ్ రోడ్. ఫ్లైఓవర్ చూస్ చేసిన, ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తాం. ఇంకొకసారి లోపల మొత్తం ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి లోపల ఎండ్ వరకు ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తా. ఆ ఏరియా కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఎన్హెచ్ఏ వెల్కమ్స్ యూ అని రాసింది. ఇక్కడికి వచ్చినప్పుడు అలా మస్తు అనిపిస్తుంది. ఫ్లైఓవర్ మీద కానీ, ఫ్లైఓవర్ కొంచెం దిగినాక కానీ, ఈ మధ్యలో డివైడర్ దగ్గర ఉన్నాయి మొక్కలని చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇంతకుముందు కూడా ఒకసారి వీడియో తీసిన, చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఎక్కడ విషయం అక్కడనే మెచ్చుకోవాల్సిందే. అండ్ ఈ వీడియో అన్నోజిగూడలో జరుగుతున్న పనులు ఏదైతుందో అక్కడనే ఉండి చేద్దామని అనుకుంటున్నా. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎంతమంది వాడతారో మనకు తెలియదు, బట్ గుడ్ ఇనిషియేటివ్. ఇదిగోండి ఇక్కడ సైడ్ వర్క్ జరుగుతుంది అన్నోజిగూడలో. ఇదిగో ఇక్కడ నుంచే వర్క్ జరుగుతుంది. ఫ్లైఓవర్ వస్తుందా, అండర్ పాస్ వస్తుందా చూడాలి. మనం చూస్తే అర్థమైపోతుంది. మనం అటు సైడ్ వెళ్ళాలంటే ఎట్లా? ఇప్పుడు ఇదే పెద్ద టాస్క్. ఇక్కడ యూటర్న్ లేదు. ఫస్ట్ అయితే లెఫ్ట్లో పెడదాం, దాని తర్వాత ఆలోచిద్దాం. లేకపోతే బండి ఎక్కడైనా డౌన్లో పోయి ఆపేసి అక్కడ దాకా నడుచుకుంటూ పోయి చూపియనన్నా చూపిస్తా. ఇదిగోండి ఇక్కడనే వర్క్ జరుగుతుంది, చూపిస్తా. మొత్తానికి అయితే మనం రోడ్డు దాటేసి వచ్చేసినాం, బండి అక్కడ సైడ్కి పెట్టేసిన. ఇదిగోండి వర్క్ జరుగుతుంది. ఇదంతా జూమ్ చేసి కూడా చూపిస్తా. ఎస్, మనం ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర నుండి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా అన్నోజిగూడల వర్క్ అనేది జరుగుతుంది. నేషనల్ హైవే 163 పైన చాలా చోట్లలో ఈ రకంగా వర్క్ జరుగుతుంది. అంటే ఇట్లా ఫ్లైఓవర్స్ అనేటివి వస్తున్నాయి, కొన్ని దగ్గర అండర్ పాస్లు అనేటివి వస్తున్నాయి. ఇప్పుడైతే ఇది మనం అన్నోజిగూడ ఏరియాలో ఇదంతా క్లియర్గా చూడొచ్చు. గట్కేసర్లో కూడా ఫ్లైఓవర్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా చాలా చోట్లలో జరుగుతుంది నేషనల్ హైవే 163 పైన. మనం బీబీనార్ పోతే కొండమాడుగు దగ్గర జరుగుతుంది. అండ్ బీబీనార్ దగ్గరలో కొండమాడుగు ఏరియా అంతా కూడా ఈ రకంగానే వర్క్ చేస్తున్నారు. చూడాలి మరి ఇది ఏమొస్తుంది, ఇట్లా ఫ్లైఓవర్ వస్తుందా లేకపోతే ఏంటిది, ఇది రోడ్డు పెద్దగా చేస్తున్నారా అనేది నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా కూడా రిటైనింగ్ వాళ్ళైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అవ్వండి లాంగ్లో జూమ్ చేసి చూపిస్తా. అక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఆ వాల్ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ మట్టి అంతా కూడా వేసినారు.
ఇలా చేసి నెక్స్ట్ ఇక్కడ ఏదన్నా విలేజ్లో పోవడానికి ఇలా అండర్ పాస్ లాంటిది చేస్తారా, లేదా ఇది ఎందుకు అసలు పర్పస్ ఏంటిది అనేది అర్థం కావట్లేదు నాకు. మనం గట్కేసర్ దగ్గర చూస్తే మనకి ఇట్లా పిల్లర్లు వచ్చి ఇట్లా హైట్ వచ్చి ఫ్లైఓవర్ వస్తుంది, అట్లా కింద నుంచి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ ఏంటిది? ఇది మన అన్నోజీగూడ దగ్గర జరుగుతున్న వర్క్. ఇది ఇక్కడ ప్రాపర్గా నాకైతే అర్థం కాలేదు. మీకు ఏదైనా అర్థమైతే కమెంట్ చేయండి. కొంచెం ముందుకెళ్తే అర్థమవుతుండొచ్చు, అండర్ పాసే వస్తుండొచ్చు అని అయితే అనిపిస్తుంది. ఇంకా ఇట్లా పైనుంచి ఇట్లా ఫ్లైఓవర్ వెళ్ళిపోయి ఇట్లా కింద నుంచి అండర్ పాస్ వస్తుందా, ఇట్లా ఈ అన్నోజీగూడ లోపలికి వెళ్ళడానికి ఇటు నుంచి ఇట్లా బయటికి రావడానికి ఇట్లా అండర్ పాస్ వచ్చి ఇట్లా పైన ఫ్లైఓవర్ వస్తుందా అని నేను అనుకుంటున్నా. బట్ మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది సిచ్యువేషన్, ఎక్కడ దాకా వర్క్ జరిగింది, ఎంత జరిగింది అనేది డీటెయిల్గా మీకు అలా వాక్ చేసి చూపించిన. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వస్తే ఒకసారి కంటెంట్ చెక్ చేయండి, బాగా నచ్చితే కనెక్ట్ అయ్యి ఉండండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.